దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా గేమ్ చేంజర్ చిత్రాన్ని నిర్మించారు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేశారు. జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో భారీగా విడుదల కాబోతుంది. RRR చిత్రం తర్వాత రామ్ చరణ్ ఆచార్యలో నటించినప్పటికీ సోలో హీరోగా వస్తున్న చిత్రం గేమ్ చేంజర్. తమన్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి 4 పాటలు విడుదలై మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు 5వ సాంగ్ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇది అంజలి రామ్ చరణ్ మధ్య వచ్చే సాంగ్ అని తెలుస్తుంది. ఇది ఎమోషన్ సాంగ్ అని సమాచారం. పెద్ద రామ్ చరణ్ ఈ పాటలు ఆకట్టుకుంటాడని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ వారమే ఈ సాంగ్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా స్టోరీ మీద ఫిలిం నగర్లో కొన్ని వార్తలు వస్తున్నాయి. సినిమాలో మొదటి భాగంలో రామ్ చరణ్ పరిచయం, అతను కాలేజీ రోజులను చూపిస్తారట. అక్కడ నుంచి ప్రారంభమయ్యే కథ సాధారణంగా నడుస్తూ వెళ్తుందట. ఇంటర్వెల్ సన్నివేశం వచ్చిన తర్వాత ప్రేక్షకులకు బాగా ఆసక్తి పెరుగుతుందట. అప్పటి వరకు ఈ మొదటి భాగం యావరేజ్ అని, కొంచెం పర్వాలేదన్నట్లుగా ఉంటుందట. ఇంటర్వెల్ అయిపోయి రెండో భాగం మొదలైన తర్వాత మాత్రం సినిమా అదిరిపోతుందని టాక్ వినిపిస్తుంది. సినిమా గేమ్ మొత్తం మారిపోతుందట. అప్పన్న పాత్ర రంగ ప్రవేశం చేయడంతో పాటు అతని సన్నివేశాలన్నీ ప్రేక్షకులకు ఉత్కంఠకు గురి చేస్తాయట. రామ్ చరణ్ నటన అదిరిపోతుందని, అతనికి మంచి పేరు వస్తుందని చెప్తున్నారు. రాజకీయపరమైన అంశాలను దర్శకుడు శంకర్ బాగా తీశాడని, వాటికి కూడా మంచి పేరు వస్తుందంటున్నారు. ఇప్పటికే దర్శకుడు సుకుమార్ కూడా రామ్ చరణ్ నటన అదిరిపోయిందని, అతనికి జాతీయ అవార్డు వస్తుందని చెప్పారు. చిత్ర యూనిట్ కూడా అదే చెప్తుంది. అమెరికాలో ఈ సినిమా ముందస్తు విడుదల వేడుక నిర్వహించారు. తర్వాత ఏపీలోని రాజమండ్రి లేదంటే విజయవాడలో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. నాయక్ సినిమా ఆడియో విడుదలకు పవన్ హాజరయ్యారు. ఆ తర్వాత రంగస్థలం విజయోత్సవ వేడుకలకు కూడా హాజరయ్యారు. ఇప్పుడు గేమ్ చేంజర్కు హాజరైతే 3వసారి అవుతుంది. ఈ సినిమాకు తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని తెలంగాణ ప్రభుత్వం తేల్చేసింది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. RRR మూవీ తర్వాత చెర్రీ సోలోగా వస్తున్న సినిమా కావడంతో గేమ్ చేంజర్పై చరణ్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుండి టీజర్, పాటలు రిలీజ్ చేసిన మూవీ యూనిట్ ట్రైలర్ను విడుదల చేయలేదు. సినిమా విడుదలకు మరో 13 రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ ట్రైలర్ విడుదల చేయకపోవడం, ప్రమోషన్స్ షురూ చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు చెర్రీ ఫ్యాన్స్. త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.